నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏలూరు జిల్లాలోని నిర్మల్గిరి చర్చి నందు గల మెట్లు మోకాళ్లపై ఎక్కి ఆ శిలువ చెంత మొక్కును చెల్లించుకుంటానని ఆయన మొక్కుకున్నారు అని ఆ దేవుడు నా ప్రార్థన ఆలకించి నా కోరిక నెరవేరిందని ఆయన 4వసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంలో శనివారం గౌరీపట్నం చర్చి నందు గల మెట్లను మోకాళ్లపై ఎక్కి శిలువ చెంత మొక్కుబడి చెల్లించుకోవడం చాలా సంతోషంగా ఉందని, నా ప్రార్థన ఆలకించి నా కోరిక నెరవేర్చిన దేవునికి వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఏలూరు జిల్లా తెలుగుదేశం మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత అన్నారు. నువ్వు నా యొక్క సన్నిధికి వచ్చి నా మాటను నువ్వు ఆలకిస్తున్నప్పుడు ఈ యొక్క దేహంలో ఏదైనా పాప కారణమైనచో ఏదైనా పాపానికి సృష్టించబడ్డాడు. ఈ దేహము ఈ యొక్క అవయవాలని ఈ భూలోక జీవితానికే పరిమితము. కానీ దేవుడు ఇచ్చినటువంటి తన శ్వాస వల్ల మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని రాజ్యం సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రకు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ ప్రాణులను పరిశుద్ధపరచ బట్టుమానుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా పరిశుద్ధ